చెప్పడం జరిగింది. ఎవరైతే మస్జిదులకు వెళ్తారో, మస్జిదులో ప్రవేశిస్తారో వారు అల్లా యొక్క అతిథులుగా అనేక రకాల హదీసుల్లో చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క మస్జిదులో మషవరాలు చేస్తారు, పెండ్లి చేసుకుంటారు, జనాజా నమాజ్ చదువుతారు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇజామా క్యాంపులు కానీ ఇతర ఆరోగ్య కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మరియు మదరసా విద్య, ఇస్లామిక్ విద్య, ఖురాన్ విద్య మరియు ఈనాడు ప్రపంచంలో అనేక రకాల కార్యక్రమాలు కూడా మస్జిద్లో కొన్ని మస్జిద్ ఇస్లాం అనుమతించినటువంటి కార్యక్రమాలు కూడా మస్జిద్లో జరుగుతాయి. అనేక రకాల శరణార్థులకి మరి భూకంపాలు, వరదలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా అంటురోగాలు వచ్చినప్పుడు కానీ, ఇంకేదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా మరి ఈ యొక్క ప్రజలకి ఆసరాగా, ఆదరాగా, శరణార్థులుగా ఈ యొక్క మస్జిదులు ఆశ్రయాలు కల్పించడానికి ఇవి కూడా ఒక సాధనంగా పనికొస్తుంది ఈ యొక్క ప్రపంచంలో. అంతేకాకుండా ఇంకా మస్జిదే అల్ అక్సా, మస్జిదే కాబా, మస్జిదే అక్సా అని ఇలాంటివి కొన్ని ఉన్నాయి మస్జిదులు. అంటే ఉదాహరణకి ముందుగా మస్జిదులు ప్రపంచంలో ముందుగా ముస్లింలకి మస్జిదే అక్సా వైపుగా కిబ్లా ఉండేది. దాని తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఇస్లాం తెచ్చిన తర్వాత ఈనాటి కాలంలో ప్రవక్త గారిని మొహమ్మద్ సల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకున్న తర్వాత మస్జిదే అల్ హరాం అంటే కాబా గృహం ఏదైతే ఉందో సౌదీ అరేబియాలో అది కిబ్లాగా రావడం జరిగింది. మరి మస్జిదే అక్సా నుండి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేరాజ్ యాత్ర అనేది చేయడం జరిగింది. అంటే ఆ మస్జిద్ దగ్గర నుంచి బురాక్ పైన జిబ్రీల్ అలైహిస్సలాం గారి ద్వారా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 7 ఆకాశాల ప్రయాణం అనేది, అల్లాని కలవటం, 50 నమాజులని 5 నమాజులుగా పొందడం, ఇది మస్జిదే అక్సా అనేటటువంటి దగ్గర నుంచి ఈ యొక్క యాత్ర మేరాజ్ యాత్ర అనేది, ఇస్రా లేదా మేరాజ్ యాత్ర అనేది ప్రారంభమైంది. ఇలా మస్జిదుల ద్వారా అనేక రకాల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఇస్లాంలో. మరియు మస్జిదులు మతపరంగా ప్రజల్లో సమానత్వాన్ని, ఐక్యతను ప్రోత్సహిస్తూ ఉంటాయి. మరియు మస్జిదే నబవి నీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క ఇంటి కంటే కూడా ముందు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్ చేసి మక్కా నుండి మదీనాకు వెళ్ళినప్పుడు తన యొక్క ఇంటి కంటే ముందుగా మస్జిదే నబవిని ఆయన నిర్మించడం జరిగింది. ఇలా అల్హమ్దులిల్లా అనేక రకాల మరి విషయాలు మస్జిదులకు సంబంధించి ఇస్లాంలో చెప్పబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా మస్జిద్ని గౌరవించాలి, మస్జిద్ని స్థాపించాలి. మస్జిద్ కోసం ఒక ఇటుక సహాయం చేసినా కూడా, 1 రూపాయి సహాయం చేసినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో మనకు ఒక ఇంటిని నిర్మిస్తారని చెప్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసినట్టు ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు తెలియజేస్తున్న ఇస్లాం